శ్రీ కందుల అశోక్ వర్ధన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మానవతా విలువలను చాటిన మహత్తర అన్నదాన సేవ. ఈరోజు కీర్తిశేషులు శ్రీ కందుల అశోక్ వర్ధన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన పవిత్ర స్మృతికి అంకితంగా ఒక అత్యంత హృద్యమైన సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తండ్రి గారి జ్ఞాపకార్థంగా సమాజానికి ఉపయోగపడే కార్యం చేయాలనే ఉన్నత సంకల్పంతో ఆయన పెద్ద కూతురు కందుల సుజాత గారు దివ్యాంగులు మరియు నిరుపేదలకు భోజనం అందించే ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తండ్రి గారి ఆశయాలను కొనసాగిస్తూ మానవత్వం మరియు సేవాభావాన్ని సమాజానికి మరోసారి గుర్తు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ముందుగా పొదిలి శ్రీ వెంకయ్య స్వామి గుడిలో భోజనం శుద్ధి, పరిశుభ్రతతో తయారు చేయించబడింది. భక్తి భావంతో పాటు సేవా తత్వాన్ని మేళవిస్తూ ఆలయ నిర్వాహకుల సహకారంతో ఈ భోజనాన్ని సిద్ధం చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకుల ద్వారా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్కు భోజనం అప్పగించబడింది. ఆహారం సురక్షితంగా, నాణ్యతను కాపాడుతూ భద్రపరచి నిజంగా అవసరం ఉన్నవారికి చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తదనంతరం ఈ అన్నదానాన్ని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పంపిణీ చేశారు. ముఖ్యంగా పొదిలి బెస్త కాలనీ ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు, పొదిలి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్న వారికి, అలాగే పొదిలి కాలేజీ రోడ్డులోని శ్రీపతి నగర్ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలకు ఈ మంచి భోజనాన్ని అందజేశారు. దివ్యాంగులు, వృద్ధులు, రోజువారీ కూలీలకు ఈ భోజనం ఎంతో ఉపశమనం కలిగించింది. ఒక పూట భోజనం అందించడం మాత్రమే కాకుండా వారి ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావడమే ఈ సేవా కార్యక్రమానికి ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా ఆకలి అనే సమస్యను క్షణకాలం అయినా తగ్గించగలిగామని నిర్వాహకులు భావించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన పుణ్యకార్యం అనే భావనను ఈ కార్యక్రమం మరింత బలంగా చాటింది. శ్రీ కందుల అశోక్ వర్ధన్ రెడ్డి గారు జీవించి ఉన్నప్పుడు కుటుంబం, సమాజం పట్ల చూపిన ప్రేమ, బాధ్యతను ఈ రోజు ఆయన కుమార్తె సుజాత గారు ఈ సేవ ద్వారా మరోసారి స్మరింపజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన శ్రీ వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులు, దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సభ్యులు, అలాగే ఈ సేవను విజయవంతంగా నిర్వహించేందుకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి సమాజంలో మానవతా విలువలు బలపడాలని, ఆకలి లేని సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. శ్రీ కందుల అశోక్ వర్ధన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ అన్నదాన సేవ ఆయన స్మృతికి అంకితమైన ఒక గొప్ప నివాళిగా నిలిచింది. ఈ సేవా కార్యక్రమం ద్వారా ఆయన పేరు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచి రాబోయే తరాలకు సేవాభావానికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.